ఆంధ్రప్రదేశ్లో మరోసారి కరోనా కేసులు క్రమంగా నమోదవుతుండడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో తాజాగా ఓ కరోనా కేసు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. తిరువూరుకు చెందిన 13 ఏళ్ల బాలిక జ్వరంతో ఆసుపత్రికి రావడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించగా ఆర్టీపీసీఆర్ పరీక్షలో ఆమెకు కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. బాలికకు కరోనా నిర్ధారణ కావడంతో వెంటనే ప్రత్యేక కోవిడ్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంది. అవసరమైన అన్ని వైద్య సేవలు అందిస్తున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇక కుటుంబ సభ్యులకు కూడా తగిన సూచనలు చేస్తూ అవసరమైన పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పూర్తిగా తగ్గిన అప్పుడప్పుడు కొత్త కేసులు నమోదవుతుండడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, అవసరమైన సందర్భాల్లో మాస్క్ ధరించడం, లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని ఆరోగ్య శాఖ సూచించింది. పరిస్థితిని ఆరోగ్య శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.